కొండామురళి వ్యాఖ్యలపై మీనాక్షి నటరాజన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కొండామురళి వ్యాఖ్యలపై వరంగల్ కాంగ్రెస్ నేతలు మీనాక్షి నటరాజన్ కలిశారు. సొంత పార్టీ నేతలపైనే కొండా దంపతులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో కొండామురళి వ్యాఖ్యలపై విచారణ కమిటీతో పారదర్శకంగా విచారణ చేయిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కొండా దంపతులకు వ్యతిరేకంగా ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. కొండా దంపతుల వ్యాఖ్యలపైన పార్టీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం పరిశీలకుల నుంచి నివేదికలు తీసుకుంది. తాజాగా మీనాక్షి నటరాజన్ ను కలిసిన వరంగల్ కాంగ్రెస్ నేతలు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తం మీద కొండామురళి వ్యాఖ్యలపై మీనాక్షి నటరాజన్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కొండా ఎమ్మెల్యేలు వర్సెస్ గా అంటే మారిందని చెప్పొచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే కూడా కొండామురళి చేసినట్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈ రోజు తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేసేందుకైతే వచ్చారు. గతంలో చేసినంత ఫిర్యాదు చేయంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈసారి చర్యలు తీసుకున్న నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ అయితే కలిశారు. దాదాపుగా సుదీర్ఘంగా గంటన్నర పాటు కూడా చర్చించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు, దాని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి, దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా వివరాలను కూడా తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్, అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో కొండా మురళి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కడియం శ్రీహరి, అదేవిధంగా రేవు ప్రకాష్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుంటూ వ్యాఖ్యలు చేశారు. దానివల్ల పార్టీకి అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని విషయాలు కూడా ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. దీంతో కూడా పార్టీకి అయితే నష్టం వాటిల్లుతుంది. అదేవిధంగా వారికి వ్యక్తిగతంగా కూడా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో వారైతే ఫిర్యాదు చేసేందుకైతే ఈ రోజైతే కలవడం జరిగింది. దీనికంటే ముందు కూడా 2 రోజుల ముందు మాత్రం ఇక్కడ ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర రెడ్డి ఇంట్లో అత్యవసరంగా భేటీ కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్స్, మిగతా సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకున్న తర్వాత ఈ రోజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ అయితే కలవడం జరిగింది. దీనిపై కూడా పూర్తి స్థాయిలో వివరాలు కూడా అందించడం జరిగింది. దీనిపై కూడా మీనాక్షి నటరాజన్ కూడా దీనికి ఒక పరిశీలన కమిటీని అయితే వేశారు. పరిశీలన కమిటీ మాత్రం వేసినా కూడా ఇప్పటికైతే ఎలాంటి పరిశీలన చేసినట్లయితే కనిపిస్తలేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు ఇచ్చినటువంటి వివరాలు కూడా తీసుకొని వాటిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా మీనాక్షి నటరాజన్ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో కొండామురళి చేసినట్టు వ్యాఖ్యలు, దాని వెనుక కూడా కారణాలు ఏంటి, నెక్స్ట్ పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకునే దానిపై కూడా కొండామురళితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దీనిపై కూడా కాస్త సీరియస్ గా మాట్లాడినట్టుగా మనకైతే తెలుస్తుంది. వైశాలి, అయితే మొత్తం మీద మీనాక్షి నటరాజన్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఇది పార్టీకి సంబంధించిన విషయం కాబట్టి కొన్ని అంతర్గత విషయాలు ఏదైనా ఉంటే మాత్రం ఇక్కడ గాంధీ భవన్ లో మాట్లాడుకోవాలి, లేదంటే మాత్రం తన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తనకు విషయాన్ని వెల్లడించాలి. కానీ ఇలా బహిర్గతంగా చేసి పార్టీకి నష్టం వాటిల్లకూడదు. అదేవిధంగా ఇతర సంబంధించి ఒకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలపై ఇలా ఘాటు వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా హెచ్చరించింది. ఈ క్రమంలో గతంలో ఇలాంటి ఫిర్యాదు అందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి మాత్రం ఏకంగా ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ, అదేవిధంగా మిగతా సంబంధించిన ముఖ్యులైతే అక్కడ రావడం జరిగింది. అందులో ప్రధానంగా నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరు ప్రకాష్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ తో పాటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బసవరాజ్ సారయ్య, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంటల సత్యనారాయణతో పాటు మిగతా సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా రావడం జరిగింది. వీరంతా కూడా ఈ విషయాన్ని మాత్రం సీరియస్ గా తీసుకోవడం, గత ఏడాది కాలం నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా వీరి మధ్య ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని విషయాలు, దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా కులంకుశంగా కూడా చర్చించడం జరిగింది. మరి నెక్స్ట్ మీనాక్షి నటరాజన్ మాత్రం వీరిపై కూడా పూర్తి స్థాయిలో ఒక విచారణ కమిటీ అయితే వేసింది. 3తో కూడినటువంటి విచారణ కమిటీ అయితే వేసింది. ఆ తర్వాతకి వీరికి సంబంధించిన వీడియోస్, అదేవిధంగా మిగతా డాక్యుమెంట్స్ ను కూడా తీసుకోవడం జరిగింది. మిగతా సంబంధించిన కొండామురళి వ్యాఖ్యలు చేయడం వెనుక మతలాభం ఏంటి, దానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా, మిగతా సంబంధించిన అంశాలను కూడా పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతకి
దీనిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. అసలు కొండా దంపతులపై ఎమ్మెల్యేలందరూ ఎందుకు సీరియస్ గా ఉన్నారు? ఈ వివాదాస్పద వ్యాఖ్యలతోనేనా, లేదంటే ఇంతకు ముందు నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నారా వీరిపైన? ఎస్, ఏదైతే ఉందో కొండా సురేఖ మంత్రిగా అయిన నుంచి కూడా మిగతా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా కాస్త సఖ్యత లేకపోవడం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి పరకాల నియోజకవర్గం కొండా సురేఖకు సంబంధించినటువంటి పాత నియోజకవర్గం. ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి పాత క్యాడర్ ఉంటుంది. ఆ క్యాడర్ ను కూడా కలుపుకోవాలంటూ కూడా రేవూరు ప్రకాష్ రెడ్డికి విన్నవించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ క్రమంలో కొన్ని సర్దుబాటు చేయకపోవడం, కొన్ని విషయాలు కూడా పట్టించుకోలేదంటూ కూడా గతంలో మంత్రికి అయితే ఫిర్యాదు చేశారు స్థానికంగా ఉన్నటువంటి నేతలు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేతో మాట్లాడడం, అదేవిధంగా కొన్ని సంబంధించిన కొన్ని అభివృద్ధి పథకాలకు సంబంధించిన దాంట్లో మాత్రం మంత్రి కొండా సురేఖ ఆహ్వానించకపోవడం, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నటువంటి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, వర్ధనపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి గన్పూర్ నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖను ఆహ్వానించకపోవడం, మిగతా సంబంధించినటువంటి వారందరినీ ఆహ్వానించడం, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు కానీ అతనికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత స్థానికంగా ఉన్నటువంటి మంత్రికి ఇవ్వడం లేదంటూ గత కొంతకాలంగా కూడా అంతర్గత పోలీసు జరుగుతుంది. ఈ క్రమంలో ఏదో కూడా దీనికి సంబంధించినటువంటి చిన్న విషయాలు కూడా కాస్త పెద్దగా అవడం, ఆ తర్వాతకి అంతర్గత పోరు కూడా ఒక నివురు కప్పిన నిప్పులా ఉన్నటువంటి నేపథ్యంలో కొండా మురళి ఒక్కసారిగా దానికి సంబంధించినటువంటి అంశాలను మాట్లాడుతూ ఏకంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా సభ ఏతుందో కూడా పుట్టినరోజు వేడుకలు చూస్తున్నటువంటి సభలోనే కూడా ఘాటు వ్యాఖ్యలు చేయడం, అందులో ఉన్నట్టే ప్రధానంగా ఇటు టీడీపీ పార్టీ నుంచి వచ్చేటువంటి వారంతా కూడా ఏతుందో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వారంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా కొంతమంది ఏతుందో చంద్రబాబును వెన్నుపోటు పొడిచి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో నుంచి వచ్చినటువంటి వారంతా కూడా కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ కూడా రేవంత్ రెడ్డి అన్న జాగ్రత్తగా ఉండాలంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డిని ఉద్దేశిస్తూ అక్కడ ఉన్నటువంటి 75 సంవత్సరాల వృద్ధుడు తన దగ్గరకు వచ్చి గెలిపించాలంటూ కూడా కాళ్ళు పట్టుకున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడంతో కూడా అది కాస్త వివాదాస్పదంగా అయిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అంతా ఏకతాటిపైకి రావడం, అదేవిధంగా వీరంతా కూడా విమర్శలు చేసినటువంటి ఎమ్మెల్యేలంతా అత్యవసరంగా భేటీ అయిన తర్వాతకి దీనిపై కూడా అధిష్టానం చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా దీనిపై కూడా వేటు వేయాలంటూ కూడా వీరు ఒకటే పట్టుబడుతున్నారు. ఏదైతే ఉందో గతంలో కూడా వీరు నటరాజన్ కైతే ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అదేవిధంగా ఈసారి మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకంటే ఇది పార్టీకి సంబంధించిన విషయాలు, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి కాబట్టి సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతే ఇక్కడ మిగతా సంబంధించిన ఎమ్మెల్యేలను ఘాటు విమర్శలు చేయడం, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి అంతర్గత పోరు మాత్రం ఇంత బహిర్గతం కావడంతో కూడా పార్టీ పరువు పోతుంది. అదేవిధంగా ఎలక్షన్స్ లో కాస్త దెబ్బతినే అవకాశం ఉంటుంది నేపథ్యంలో పూర్తి స్థాయిలో మీనాక్షి నటరాజన్కి అయితే అన్ని సవివరంగా వివరించడం పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మీనాక్షి నటరాజన్ మాత్రం ఒక కమిటీ వేసింది. కమిటీ మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఏదైనా చర్యలు తీసుకుంటుందా లేకపోతే గతంలో మాదిగానే వదిలేస్తుందా అని చెప్పి వేచి చూడాల్సి చెప్పవచ్చు.